హలో గైస్. పవన్ కళ్యాణ్ అయితే ప్రెజెంట్ పొలిటికల్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్‌కి మెయిన్‌గా ఆర్థికంగా ఉపయోగపడేది సినిమాలు మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్ని రోజులు సినిమా చేస్తాడనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొడుకైన అఖిరానందన్ సినిమాలోనికి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అనే దాని గురించి అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా అఖిరానందన్ మూవీ ఎంట్రీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో వెయిటింగ్ అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ నార్మల్‌గా అయితే ప్రెస్ మీట్‌లో కానీ లేకపోతే మూవీ రిలీజ్ ఈవెంట్‌లో కానీ పెద్దగా కనిపించరు. తన మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లైనా కూడా చాలా తక్కువగా కనిపిస్తారు. బట్ 'హరిహర వీరమల్లు' విషయంలో అలా కాదు. ఎందుకంటే ఇప్పటికే పొలిటికల్ పరంగా మూవీ అయితే చాలా వరకు లేట్ అయింది. దీంతో ఏఆర్ రత్నంకి థాంక్స్ చెప్తూ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా పాల్గొనడం అయితే జరిగింది. ఇకపోతే ఈ టైంలోనే అఖిరానందన్ మూవీకి సంబంధించి ఎంట్రీ ఎప్పుడు అనేది క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో క్లారిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నార్మల్‌గా అఖిరానందన్‌కి యాక్టింగ్ కంటే మ్యూజిక్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది. ఇకపోతే అతనైతే మ్యూజిక్ అయితే నేర్చుకుంటున్నారు. ఇకపోతే సినిమాలో మాత్రం ఖచ్చితంగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని పవన్ కళ్యాణ్ అయితే క్లారిటీ చేస్తారు. సినిమా విషయంలో అఖిరానందన్‌కి కొద్దిగా టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఎంత స్టార్ కొడుకైనా సరే ఖచ్చితంగా టాలెంట్ అయితే ఉండాలి. టాలెంట్‌లో లేకుండా ఇండస్ట్రీలో తొక్కుకోవడం అంటే దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవచ్చు. సో అఖిరానందన్ అయితే ముందుగా యాక్టింగ్ పై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో యాక్టింగ్‌లో పర్వాలేదు అనిపిస్తే అప్పుడే మూవీలోకి వచ్చే ఛాన్స్ అయితే గట్టిగా అనిపిస్తుంది. ఇకపోతే ఇప్పటికే చాలా మంది నిర్మాతలు అయితే అఖిరానందన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇంకా ఏ మూవీకి అఖిరానందన్ అయితే సైన్ చేయలేదు. ఇకపోతే 'హరిహర వీరమల్లు' మూవీసానికి వస్తే జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రిలీజ్ కాబోతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పాన్ ఇండియా మూవీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంతేకాకుండా ఇదే పవన్ కళ్యాణ్ లైఫ్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. సో కలెక్షన్ పరంగా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడం అయితే కొద్దిగా కష్టమే. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు తప్పించి మిగతా రాష్ట్రాల్లో అయితే పవన్ కళ్యాణ్‌కి అంత మంచి క్రేజ్ అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.